అన్నా డిఎంకేలో చీలికొచ్చిందట. ఇవాళ బల నిరూపణ ఉన్నది. విజయ్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇవాళ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోబోతున్నారు. 118 మంది ఎమ్మెల్యేలు మ్యాజిక్ ఫిగర్ ఉండాలి. ఉంటేనే ఆయన ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతాడు, లేకపోతే రద్దు అయిపోతుంది గవర్నమెంట్. ముఖ్యమంత్రి మంత్రులు అంతా మళ్ళీ రిజైన్ చేయాల్సిందే, ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. సో 118 మంది ఎమ్మెల్యేలు మాకు బలంగా ఉన్నారు అని ఇప్పుడు అసెంబ్లీలో ఆయన బల నిరూపణ చేసుకోవాలి. అయితే ఈ సందర్భంలో ఆల్రెడీ ఆయనకి 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 107 అన్నాడి విజయ్ టీవీకే గెలిస్తే 108 గెలిచారు, కానీ 2 స్థానాల్లో విజయ్ పోటీ చేశాడు కాబట్టి 107 కిందకే వస్తుంది లెక్క. 107 + 5 కాంగ్రెస్ 112, వీసీకే 2 114, సిపిఐ సిపిఎం 2 4 అంటే 118. అండ్ ఐయుఎంఎల్ కూడా మద్దతు ఇస్తున్నది. మొత్తం 120 మంది ఎమ్మెల్యేల బలం విజయ్కు ఉన్నది. కాబట్టి ఈజీగా ఆయన బల నిరూపణ చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అన్నా డిఎంకేలో చీలికొచ్చిందట. వీళ్ళు దాదాపుగా 47 స్థానాలేమో గెలిచారు, 47 ఆర్ సంథింగ్, సబ్జెక్ట్ కరెక్షన్. సో వీళ్ళలో ఒక చీలికొచ్చి ముందు నుంచి ఉన్నది, మనం విజయ్ పార్టీకి మద్దతు ఇద్దాము అనేటువంటి ఒక లైన్ కొంతమంది తీసుకున్నారు. ఎందుకంటే ఆ పార్టీకి బేసిక్గా జయలలిత చనిపోయిన తర్వాత నాయకత్వ సమస్య ఉన్నది. కాబట్టి ఆ పార్టీ భవిష్యత్తులో కూడా కష్టమే. అన్నా డిఎంకేలో చీలిక, విజయ్కి మద్దతు ఇస్తున్నట్లు వేలుమణి షణ్ముగం వర్గం ప్రకటించిందట. వారితో ముఖ్యమంత్రి భేటీ అయిండు. వేరువేరుగా స్పీకర్ను కలిసిన 2 వర్గాలు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కి పుష్పగుచ్చం అందిస్తున్న ఎస్పీ వేలుమణి, సివి షణ్ముగం అండ్ ఎమ్మెల్యేలు. సో ఇదే జరిగితే ఇంకా పెద్ద ఎత్తున ఆయన తన బలాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నా డిఎంకేలో ఎస్పీ వేలుమణి, సివి షణ్ముగం వర్గం టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి విజయ్కి లేఖ ఇవ్వాలని నిర్ణయించింది. తమిళనాడు అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వానికి బుధవారం బల పరీక్ష జరగబోతున్నది. మ్యాజిక్ ఫిగర్ 118 అయితే మిత్రపక్షాలతో కలిసి ఇప్పటికే టీవీకే బలం 120కి చేరుకుంది. అయినా అన్నా డిఎంకేలోని చీలిక వర్గం మద్దతు ప్రకటించింది. దీన్ని ఖండిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వర్గీయులు మంగళవారం స్పీకర్గా ఎన్నికైన జేసీడీ ప్రభాకర్ను కలిశారు. తమ పార్టీ నుంచి ప్రభుత్వానికి ఎవరైనా మద్దతిస్తే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. చీలిక వర్గానికి నేతృత్వం వహిస్తున్న షణ్ముగం, వేలుమణిపై పళనిస్వామి వర్గీయులు మండిపడ్డారు. టీవీకే ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం 3 నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరోపక్క సీఎం విజయ్ అసెంబ్లీ సమావేశం తర్వాత షణ్ముగం నివాసానికి వెళ్లి అసమ్మతి వర్గం ఎమ్మెల్యేలను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అన్నా డిఎంకేలోని 2 వర్గాలు అసెంబ్లీలో కూడా వేరువేరుగా వ్యవహరిస్తున్నాయి. సోమవారం ప్రొటెం స్పీకర్ను కలిసిన ఈ 2 బృందాల్లో ఎడప్పాడి వైపు 17 మంది, షణ్ముగం వైపు 30 మంది ఉన్నారట. అంటే మొత్తం ఎంత? 47 మంది. మంగళవారానికి ఈ సంఖ్య మారింది. షణ్ముగం బృందానికి 24 మందే మద్దతు ఇస్తుండగా ఎడప్పాడి వైపు 23 మంది ఉన్నారు. తనదే పార్టీ శాసనసభాపక్ష నేతగా ప్రకటించాలని స్పీకర్ను ఎడప్పాడి కోరారు. వేలుమణిని పార్టీ పక్ష నేతగా షణ్ముగం బృందం ప్రతిపాదించింది. వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఈపీఎస్ దిగిపోవాలని చీలిక వర్గం డిమాండ్ చేసింది. షణ్ముగం మీడియాతో మాట్లాడుతూ అన్నా డిఎంకే పుట్టినప్పటి నుంచి 50 ఏళ్లుగా డిఎంకేకు వ్యతిరేకంగా రాజకీయాలు నడిపింది. ఈ ప్రాథమిక సూత్రానికి భిన్నంగా ఇటీవల ఎన్నికల ఫలితాలు రాగానే డిఎంకేతో కలిసి అన్నా డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎడప్పాడి తాపత్రయపడ్డారు. దీన్ని మేము వ్యతిరేకించాం. పార్టీలో చీలిక రాదు, త్వరలోనే జవాబు వస్తుందని వ్యాఖ్యానించారు. అంటే 2/3 మెజారిటీతో ఈ ఎమ్మెల్యేలు అంతా పోయి అందులో చేరాలనేది ఒక ప్లాన్ చేశారు. అవతల 17, ఇవతల 30 ఉన్నది. సో దాని తర్వాత వీళ్ళు ఏదో చర్చలు జరిపి మళ్ళీ అందులో ఉన్న ఒక 5-10 మంది మళ్ళీ ఇట్లా ఆగింది. ఇది 24 అయింది. అంటే అల్టిమేట్గా ఏమవుద్దంటే ఒకవేళ 2/3 లేకపోతే పార్టీ కనుక ఒకవేళ కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటుంది కూడా. సో విజయ్ ఏమో ఈ మొత్తం 2/3 మెజార్టీతో ఆ ఎల్పీని లాగేయాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నట్టున్నారు. ఒకవేళ అదే జరిగితే ఎల్పీ కనుక విలీనం అయితే ఈ ప్రభుత్వానికి 5 ఏళ్ళు ఢోకా ఉండదు. ఇగో నేడు విజయ్ బల పరీక్ష, టీవీకే ప్రభుత్వ గెలుపు ఖాయం. 30 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేల మద్దతు, వారితో విజయ్ ప్రత్యేక భేటీ. తిరుపత్తూరు టీవీకే ఎమ్మెల్యేకు షాక్. బల పరీక్షలో ఓటేయరాదని మద్రాస్ హైకోర్టు ఆదేశించిందట. 106కు తగ్గిన అధికార పార్టీ బలం. మిత్రపక్షాల మద్దతుతో బలం 120కి పోయింది. సరే, ఒక్క ఎమ్మెల్యేకి కోర్టు ఆర్డర్తో ఓటేసే అవకాశం లేకపోయినా ఆల్రెడీ వాళ్ళు 120కి చేరుకున్నారు. అది 119 అవుతుంది. అట్లా కూడా ఈజీయే. ఈ లోపుగా ఈ మొత్తం ఎమ్మెల్యేలో దాదాపు 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు అన్నా డిఎంకేలో చీలి విజయ్కి మద్దతు ఇస్తున్నారు. సో కాబట్టి ఆయన గెలవడం, ఆయన బల నిరూపణ చేసుకోవడం అనేది పెద్ద సమస్య కాదు. మరి టోటల్ ఎపిసోడ్లో బీజేపీ నిజంగానే సైలెంట్గా ఉందా? ఎందుకంటే అన్నా డిఎంకే బీజేపీ కలిసి పోటీ చేస్తే బీజేపీకి 1 సీట్ వచ్చింది. బీజేపీ అన్నా డిఎంకేని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది. కానీ మరి అన్నా డిఎంకేలో ఇంత పెద్ద చీలిక ఎట్లా సాధ్యమైంది? అది కూడా డిస్కషన్కి పాయింటే.